హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు లాగ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మేము మైసూర్ అయితే వెళ్ళిపోతున్నాం, బయలుదేరుతున్నాం అనమాట ఇంటి దగ్గర నుంచి. సో మా సాత్విక్ గడ కాసేపు పడుకుంటున్నాండి. సరే పడుకోరని చెప్పాను అనమాట. స్నానం చేసి వాడు పడుకున్నాడు. ఇంటి దగ్గర నుండి అయితే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాము. మా అత్తమ్మకి బాయ్ బాయ్ చెప్పేసి ఇంక ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయ్యాము, వెళ్తున్నాం అనమాట. ఇంకా మా సిస్టర్ వాళ్ళు కూడా మాతోనే వస్తారు. ఇన్వైట్ చేసామన్నమాట మేము మైసూర్కి రమ్మని చెప్పేసి. సో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాం. వాళ్ళ ఊరు అయితే వచ్చామన్నమాట ఇప్పుడు ప్రెజెంట్. ఇంకా వాళ్ళ ఊరు నుంచి అయితే మేము బయలుదేరి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఆగాము దగ్గరలోన, ఇది పొందూరు అండి. పొందూరులో అయితే ఆగామన్నమాట చాయ్ తాగుదామని చెప్పేసి. ఇక్కడ టీ తాగేసి ఇంక ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అవ్వాలి. మేమైతే కార్లో వెళ్తాం, మా అమ్మ వాళ్ళు అయితే ట్రైన్లో వెళ్తారు. సో వాళ్ళకి ట్రైన్ టైం అయిపోతుంది, ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలన్నమాట. అప్పటికే 5 అయిపోయింది టైం అక్కడే. సో వైజాగ్లో అమ్మ వాళ్ళకి అమ్మ వాళ్ళకి అయితే ట్రైన్ ఎక్కించేసి మేమైతే కార్లో వెళ్ళిపోతాం మైసూర్కి. అమ్మ వాళ్ళు కూడా మైసూరే వస్తున్నారు. సో నేను చిన్నాల హస్బెండ్, మా హస్బెండ్ కార్లో అయితే వెళ్ళిపోతామండి. ఇంకా మా నాన్న మా కార్లో వస్తున్నారు, వాళ్ళ కార్లో అయితే వాళ్ళు వస్తున్నారనమాట. సో వైజాగ్ వరకే చిన్న వాళ్ళ కార్లో అయితే వస్తారు. వైజాగ్లో అయితే కార్ పెట్టేసి వచ్చేస్తారనమాట. ఫైనల్లీ వైజాగ్ అయితే వచ్చేసాం. ఇక్కడైతే మేము టిఫిన్ చేస్తున్నామండి. వైజాగ్ వచ్చిన తర్వాత ఇడ్లీ అయితే నార్మల్గా ఉంది, అంతేం లేదు. వీళ్ళైతే ఇక్కడికి కలిసారండి. ఇంకా వాళ్ళకి వదిలేసి అయితే మేము తినేసామన్నమాట టిఫిన్. వాళ్ళేమో సపరేట్గా వేరే దగ్గర తిన్నారు. వాళ్ళు ముందు వచ్చేసారు మాకంట. సో వాళ్ళకైతే ఇక్కడ వైజాగ్లో స్టేషన్ దగ్గర అయితే కలిసాము, మేము. ఫైనల్లీ అమ్మ వాళ్ళకైతే ట్రైన్ ఎక్కించడానికి అయితే వచ్చామన్నమాట. సో అమ్మ వాళ్ళకి ట్రైన్ ఎక్కించేసి మేము ఇంకా నలుగురము వెళ్ళిపోతాము ఒకటే కారులోన. ఈ కార్ చిన్న వాళ్ళ కారు అయితే ఇక్కడ పెట్టేస్తారు వైజాగ్లోనే. వాళ్ళ చుట్టాలు ఉన్నారనమాట వైజాగ్లో, అక్కడ పెట్టేసి ఇంకా అక్కడి నుంచి అయితే మేము వెళ్తామన్నమాట. అమ్మ వాళ్ళ ట్రైను ఏ ప్లాట్ఫామ్ పైన పెడతారో తెలియక ఇంకా అక్కడైతే ఉన్నాం, వెయిట్ చేస్తున్నాము. ట్రైన్ ఎక్కడ పెడితే ఇంకా అక్కడ దిగి వెళ్దామని చెప్పేసి ఇంకా అమ్మకైతే ట్రైన్ ఎక్కించేసామన్నమాట. ఈ ట్రైన్కే ఇప్పుడు అమ్మ వాళ్ళు అయితే వస్తారనమాట. ఇది వచ్చేసి డైరెక్ట్ మైసూర్ వస్తుంది ఈ ట్రైను. సో ఇక్కడ ఈ ట్రైన్ ఎక్కాలంటే విజయనగరంలోనే ఎక్కాలి, లేదంటే విశాఖపట్నంలోనే ఎక్కాలన్నమాట. సో ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడైతే ఎక్కించామన్నమాట అమ్మకి ట్రైను. అమ్మేమో బాయ్ బాయ్ చెప్పేస్తుంది. మా అమ్మ మా నాన్న అయితే ట్రైన్కి అయితే వస్తున్నారనమాట. సో మేము ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాం అమ్మకి ట్రైన్ ఎక్కించేసి. ఇప్పుడు మేమైతే బీచ్కి వచ్చాము. మా హస్బెండ్కి ఎప్పటి నుంచో అడుగుతున్నాను బీచ్కి వెళ్దామని. ఇంతకుముందు ఊరు వచ్చేటప్పుడు కూడా అడిగాను. సో అప్పుడు కూడా వద్దనేసారు, ఇప్పుడు కూడా వద్దన్నారు. ఇంకా మా చెల్లి వాళ్ళ బలవంతం మీద అయితే మేము వచ్చామన్నమాట ఇంక బీచ్కి. సో నేనైతే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నానండి ఇక్కడికి వచ్చిన తర్వాత. అది గుచ్చుకుంటుంది బాగా లోపల డ్రెస్సు. సో అందుకనే ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాను. ఇదైతే బాగుంది, కాటన్ టాప్ అని చెప్పేసి, ఇంకా వేడిగా ఉందని చెప్పి ఇంకా అది వేసేసుకున్నాను అనమాట. చాలా స్మూత్గా కూడా ఉంది ఆ టాపు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్ళేలోపు వాళ్ళైతే వెళ్ళిపోయారండి. మా హస్బెండ్ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. చాలా బోట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోయారు. మేమైతే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ కొద్దిసేపు ఉండి ఫొటోస్ అవి తీసుకొని ఇంక వెళ్తామన్నమాట. కాలిపోతున్నాయి. కిందకి దిగి నడిస్తే చల్లగా ఉంటుందని మా చెల్లి చెప్తే కిందకి దిగుతున్నాం అనమాట బీచ్లోకి. మేము బీచ్కి వచ్చేసరికి అయితే 11 అయిపోయిందండి. ఎంత పెద్ద అలలు వస్తున్నాయో చూడండి అసలు. అక్కడ చూడు ఎంత పెద్ద వస్తుందో పైన. బాగుంది, బీచ్కి అయితే వచ్చామన్నమాట. ఎంజాయ్ చేస్తున్నాము, చాలా బాగుంది. ముందు కూడా వెళ్ళి బోట్ ఉందన్నమాట. సో ఆ బోట్ దగ్గరికి వెళ్తాము. ముందుకు వెళ్ళాలంటే కూడా భయం వేస్తుంది, పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి అన్నమాట ఇక్కడ. ఇక్కడైతే చాలా ఫోటోషూట్స్ కూడా అవుతాయండి. ఆల్రెడీ ఇక్కడ ఫోటోషూట్ చేస్తున్నారనమాట వేరే వాళ్ళకి. ఆ షిప్ అట ఎప్పుడో కొట్టుకొని వచ్చి అక్కడ ఉండిపోయిందంట. దగ్గరికి అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు, ఆ బోట్ దగ్గరికి. మా హస్బెండ్ వాళ్ళు అక్కడే ఉన్నారు. చాలా బాగుందండి బీచ్. నేనే తీసుకురమ్మన్నాను ఇక్కడికి రాలేదు, ఇదే ఫస్ట్ టైం రావడము. ఇంతకుముందు అయితే వేరే బీచ్కి అయితే వెళ్ళాము, ఆల్రెడీ వీడియో పెట్టాను కదా.
అది కూడా మా చిన్న వాళ్ళది మార్నింగ్ అనమాట వచ్చాము. చాలా బాగుండే. పెళ్ళి కాకముందు వచ్చామన్నమాట. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత అయితే వచ్చాము. ఇప్పుడు మా హీరోయిన్ కాకులేట అక్కడ ఎన్నోటి ఉన్నాయి. ఈ బీచ్ నేమ్ వచ్చేసి తెన్నేటి బీచ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మా మరిదికి అయితే తెలుసు వైజాగ్ మొత్తం ఎక్కడ తీసుకుని వెళ్ళమనే తీసుకుని వెళ్తారనమాట. సో నాకైతే ఈ బీచ్కి తీసుకుని వెళ్ళండి, బోట్ ఉంటుంది కదా అక్కడ అని చెప్తే ఇక్కడికైతే తీసుకుని వచ్చారు. నాకు అయితే ఈ బీచ్ నేమ్ కూడా తెలియదు. తర్వాత అయితే వచ్చి నాకు తెలిసిందనమాట తెన్నేటి బీచ్ అని చెప్పేసి. ఇక్కడైతే ఫొటోస్ కూడా తీస్తున్నారండి. ఒక్క ఫోటోకి 20 రూపీస్ తీసుకుంటారనమాట. మా హస్బెండ్ వాళ్ళు మేము రాకముందు చెప్పారంట. ఆల్రెడీ మేము రాకముందు ఫొటోస్ కూడా తీసేసుకున్నారు మా హస్బెండ్ మా సాత్విక్. సో చెప్పారంట వచ్చాక తీయండి అని చెప్పేసి. సో అక్కడ ఫొటోస్ అయితే తీసేసుకున్నాం. చాలా బాగా వచ్చాయండి ఫొటోస్ అయితే. అసలు అనుకోకుండా ఫొటోస్ అయితే తీసుకున్నాం. అసలు అనుకోలేదండి ఫొటోస్ తీసుకుంటామని కూడా. అక్కడ తీస్తారని కూడా తెలియదు. నేను ఎప్పుడు చూడలేదు బీచ్లో. వాళ్ళు ఏదో ఫోటో షూట్ చేసుకుంటున్నారేమో అనుకున్నాం, కానీ మాకు కూడా ఫొటోస్ తీస్తారేమో అనేసి అనుకోలేదు. సో అప్పుడు మేము వెళ్ళగానే ఇంకా మా హస్బెండ్ చెప్పారు ఫొటోస్, నేను చెప్పాను తీయమని చెప్పేసి అని చెప్పి. నేనైతే షాక్ అయ్యాను. మా హస్బెండ్ చెప్పారంటే నమ్మలేదనమాట. సో తర్వాత అయితే ఇంక తీసేసుకున్నాం ఫొటోస్. చాలా బాగా వచ్చాయన్నమాట. ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఇది వచ్చేసి తుని అండి. తునిలోనైతే మేము లంచ్ అయితే చేస్తున్నాము. వెజ్ మీల్స్ అనమాట. అంతేం టేస్ట్ లేదు, నార్మల్గా ఉన్నాయి. కర్రీస్ అయితే ఏం బాగాలేదండి. ఇంకా బయట ఫుడ్ అంటే తెలిసిందే కదా, అంతగా బాగోతే ఎక్కడో బాగుంటుంది. కాకపోతే ఇంకా లంచ్ ఎక్కడ దొరుకుతుందో దొరకదని చెప్పేసి ఇంక ఇక్కడే తినేసామన్నమాట. ఇదే ఊరండి తుని. తునిలో అయితే ఇప్పుడు లంచ్ చేసి అయితే ఇంకా స్టార్ట్ అవుతామన్నది. ఇప్పుడైతే మేము అక్కడ లంచ్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. వెళ్తున్నాము. మా మరిది అయితే డ్రైవింగ్ చేస్తున్నారు. మా చిన్న అయితే ముందు కూర్చొని ఉంది. మా హస్బెండ్ డ్రైవింగ్ చేసేటప్పుడు నేను ముందు కూర్చుంటాను అనమాట. సో ఇప్పుడైతే షిఫ్ట్ అయిపోయారనమాట ఇద్దరును. ఇంకా అలా వెళ్తూ ఉన్నాం. మా ప్రయాణం అలా సాగుతుంది అనమాట ప్రజెంట్. మా సాత్విక్ అయితే చాలా అల్లరి చేసేస్తున్నాడు అండి. కారులో కూర్చోవడం లేదు, ఒక తిన్నగా అల్లరి చేస్తున్నాడు బాగున్ను. మీద ఎక్కి తొక్కేస్తున్నాడు అనమాట. పడుకోరా అంటే పడుకోవడం లేదు. మా హస్బెండ్ కాసేపు పడుకుంటామంటే పడుకోనివ్వడం లేదనమాట మా హస్బెండ్కి కూడా. సో ఇక్కడైతే ఇది వచ్చేసి విజయవాడ అండి. విజయవాడ అయితే వచ్చేసామన్నమాట. విజయవాడలో అయితే టీ తాగుదామని చెప్పేసి ఇంక సైడ్కి అయితే ఆపాము. టీ అయితే ఇంకా నార్మల్గా ఉంది, అంతేం బాగాలేదు. ఇక్కడ వచ్చేసి పవన్ కళ్యాణ్ ఆఫీస్ ఉందన్నమాట. ఇంతకు ముందు వచ్చేటప్పుడు అయితే చూపించారు మా హస్బెండ్. ఇక్కడైతే కన్స్ట్రక్షన్ ఇంకా అవుతుంది. ఇంకా చాలా ఎగ్జైట్మెంట్తో ఇంకా వీడియో తీసానమాట. ఇది కాదండి, ముందుందనమాట. ఇంకా కడుతున్నారు. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఎప్పుడు వచ్చినా సరే కార్లో వెళ్ళేటప్పుడు ఇంకా పవన్ కళ్యాణ్ కలవచ్చు కదా అని ఫీలింగ్తో ఇంకా అలా జస్ట్ వీడియో తీసానమాట. మీకు కూడా తెలియాలి కదా, విజయవాడలో అనమాట ఇది. ఆ జెండా ఎగురుతుంది చూడండి, ఆ బిల్డింగ్ ఇంకా కడుతున్నారు. కార్లో వచ్చేటప్పుడు కూడా పవన్ కళ్యాణ్ సాంగ్స్ వినుకుంటూనే వచ్చాము. చాలా ఎంజాయ్ చేసామన్నమాట కార్లో వచ్చేటప్పుడు. ఇది ఈగల్ రెస్టారెంట్ అనమాట. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుందండి. మా హస్బెండ్ ఇంతకుముందు వచ్చేటప్పుడు అయితే కార్లో వచ్చారు కదా మా సాత్విక్ మా హస్బెండ్, అప్పుడు వచ్చేటప్పుడు అయితే ఇక్కడ తిన్నారంట. చాలా బాగుందని చెప్పేసి ఇంకా నైట్ అయితే ఇక్కడే ఫుడ్ తీసుకున్నాము. ఇంకా నైట్ అయితే ఇక్కడ భోజనం చేసేసి ఇంక ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోతాం అనమాట. సో ఇక్కడ బిర్యానీ, చికెన్ బిర్యానీ అండ్ చికెన్ తినేస్తాను నన్ను అవి ఆర్డర్ చేశారనమాట. మా సాత్విక్ గడికి అయితే కంపల్సరీ కావాలన్నమాట. ఇంక కావాలని చెప్పేసి ఇంక ఇక్కడ అయితే తీసేసుకున్నాము. నేనైతే రోటీ చెప్పాను, రోటీ నెక్స్ట్ కాజు టమాటా కర్రీ అయితే తీసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి మళ్ళీ సోడా తాగుతున్నాం తిన్నాక. సోడా అయితే చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. బాటిల్తో ఎక్కడ ఇప్పుడు ఇవ్వట్లేదు అనమాట. సోడా అడిగితే గ్లాస్లో కలిపిస్తున్నారు. ఇక్కడైతే బాటిల్తో ఇచ్చారండి, చాలా బాగుంది. అందుకే అలా జస్ట్ వీడియో తీయమన్నా మా హస్బెండ్కి తీశారనమాట. సోడా కూడా చాలా టేస్టీగా ఉందండి. నేను ఎక్కడికైనా బయటకు వెళ్తే కంపల్సరీ అయితే సోడా అయితే తాగుతానమాట, నాకు ఇష్టము. ఇంకా మా సాత్విక్ కూడా తాగేస్తున్నాడు అనమాట. నా దగ్గర తీసేసుకొని వాళ్ళ పిన్ని దగ్గర తీసుకొని తాగేస్తున్నాడు. వాడికి తగ్గని చెప్పి వద్దని చెప్తుంటే కూడా వినట్లేదు అనమాట. ఇంకా వాడు ఇంకా ఫైనల్లీ మొత్తం కంప్లీట్ చేసి తాగేసాను అనమాట. ఇంకా నేను ఇది వచ్చేసి మార్నింగ్ అండి, నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మేమైతే ఇంకా బెంగళూరు అయితే రీచ్ అయిపోయాము. మేము వచ్చిన కార్ అయితే మాది కాదండి, వేరే అన్నయ్య వాళ్ళదనమాట. సో అన్నయ్య వాళ్ళకైతే ఆ కార్ ఇచ్చేసి బెంగళూరులో
వాళ్ళైతే బెంగళూరులో ఉంటారు. బెంగళూరులో వాళ్ళకైతే కారు ఇచ్చేసి మేమైతే మా కార్లో అయితే వెళ్ళిపోతాం అనమాట. సో ప్రెజెంట్ అయితే ఇంకా వెళ్తున్నాము వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి అక్కడైతే వాళ్ళకి కారు ఇచ్చేసి వెళ్తాం అనమాట. ఇలా వాడిపోయి ఉన్నాయి. ఇక్కడ మొన్న బిర్యానీ తీసుకున్నాం కదా, సో మళ్ళీ వచ్చామన్నమాట. అన్నయ్య వాళ్ళది కారు ఉంది, వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పేసి వచ్చామన్నమాట. సో బిర్యానీ ఇక్కడ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మొన్న వెళ్ళేటప్పుడు తిన్నాం, బాగుంది. మళ్ళీ తీసుకుందామని అన్నారనమాట మా హస్బెండ్. అలాగే టిఫిన్ కూడా చేసేసి వెళ్ళిపోదాం అనేసి అనుకున్నాము. ఈ బ్యాక్గ్రౌండ్ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడైతే అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ అయితే దొరుకుతాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. తలకాయ కూర, ఇంకా కాల్ సూపు, ప్రతి ఒక్కటి దొరుకుతుంది అనమాట. బోటి. నేను వచ్చేసి ఇక్కడ కుల్ఫీ తీసుకున్నాను. కుల్ఫీ ఐస్ క్రీమ్ అయితే చాలా నచ్చిందండి నాకు. 2 తీసుకున్నాను, వెళ్ళేటప్పుడు కూడా తీసుకున్నాను అనమాట. చాలా 2 బిర్యానీలు తీసుకున్నాను అయితే నాకు బాగా నచ్చింది. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా తీసుకున్నాను అనమాట. మార్నింగ్ టిఫిన్ అంటే దోశ ఒకటి ఆర్డర్ చేసుకున్నాము. దాంతోపాటు నాన్ వెజ్ కర్రీ ఇస్తారనమాట. మటన్ కానీ ఇంకా ఏదైనా మటన్ గ్రేవీ ఇస్తారనమాట. సో సండే అండి, మేమైతే ఇది వచ్చేసి సండే. సో బిర్యానీ కూడా తీసుకున్నాము. అందరూ మార్నింగ్ బిర్యానీ, ఇంకా వాళ్ళకి చూసి ఇంకా మేము ఇంకా అవుతామా, మార్నింగ్ ఏం తింటాం వద్దులే అనుకుంటున్నాం. ఇంకా తీసేసుకున్నాము కూడా బిర్యానీ. చాలా బాగుందండి బిర్యానీ. మటన్ బిర్యానీ ఒకటి, చికెన్ బిర్యానీ ఒకటి చెప్పామన్నమాట. చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి మేము. ఫోటో కోసం అలా పెట్టాను, ఫోటో కూడా తీసాను. నెక్స్ట్ వచ్చేసి దోశ అనమాట. దోశతో మటన్ గ్రేవీ ఇచ్చారు. ఇంకా అందులో అరిటాకు వేసి ఇచ్చారనమాట. చాలా బాగుంది. దోశ కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. ఇంకా అక్కడ నుండి తినేసి మేము స్టార్ట్ అవుతున్నాము. ఇంకా పార్సల్ కూడా తీసేసుకున్నాం అనమాట. ఇంకా అక్క వాళ్ళకి అని, లావణ్య అక్క వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కోసం అని చెప్పేసి ఇంకా పార్సల్ కూడా తీసుకున్నాము. ఇంకా బెంగళూరులో లావణ్య అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. సో అక్కడ వచ్చేటప్పుడు కార్ పెట్టేశాము. సో అదే కార్లో అన్నయ్య వాళ్ళకి కార్ ఇచ్చేసి అదే కార్లో మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నామండి. లగేజ్ అంతా షిఫ్ట్ చేసుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాం మేము. ఇది వచ్చేసి బెంగళూరులో అనమాట. ఫుల్ ట్రాఫిక్ ఉందండి మేము వెళ్ళేటప్పుడు మాత్రము. ఇది వచ్చేసి బెంగళూరు మైసూర్ రోడ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది చూడండి రోడ్డు. అసలు అంతా చాలా ఖాళీగా కూడా ఉంది. బాగుందని చెప్పి అలా జస్ట్ వీడియో తీసాను నేను. స్టోరీ పెట్టుకోవడానికి. ఇక్కడ వచ్చేసి టోల్ గేట్ అనమాట. టోల్ గేట్ దగ్గర అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి. కార్లు వచ్చి అన్నీ ఇక్కడ ఆగిపోయి చాలా కార్లు ఉన్నాయి చూడండి. కారుల్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి, అన్ని మోడల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయండి. ఇప్పుడైతే 12 అయ్యిందండి. ఇంటికైతే ఇప్పుడు చేరాము, ఇప్పుడు బయలుదేరాము, ఇప్పుడు వచ్చాము. మేమైతే ముందు రోజు ఊర్లోన మార్నింగ్ 3 గంటలకైతే ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరాము. ఇక్కడికి వచ్చేసరికి అయితే 12 అయిపోయింది అనమాట. నెక్స్ట్ డే అమ్మ వాళ్ళకి ట్రైన్ ఎక్కించాం కదా, అమ్మ వాళ్ళు అయితే ముందే వచ్చేసారనమాట. అమ్మ వాళ్ళ ట్రైన్ వచ్చేసి 3:30కే మార్నింగ్ దించేశారనమాట. అక్కడి నుంచి అయితే వచ్చేసారు అమ్మ వాళ్ళు. ఫైనల్లీ మేము కూడా ఇంటికి వచ్చేసామన్నమాట. ఈరోజు వీడియో ఇదనమాట. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.